వెల్కమ్ టు మై ఛానల్ నూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కీమా ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. అది కాస్త వేగాక మటన్ కీమాని ఒక అరకిలో బాగా కడిగి పక్కన పెట్టాను. ఆ కీమాని వేసుకొని బాగా కలిపి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మనం దీనిలోకి మసాలాలు తయారు చేసుకుందాం. పచ్చి కొబ్బరి 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలపాలండి. అది కాస్త మగ్గాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, మేము కారం కొంచెం తక్కువ తింటామండి, మీరు కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక 20 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మగ్గింది కదా, దీంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చి, మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపి బౌల్లోకి స్టవ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మటన్ కీమా ఫ్రై తయారవుతుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.